తులారాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవేవి కూడా అనుకూలించవు. ఆస్తి వివాదాలు కూడా ఈరోజు వీరికి తప్పకపోవచ్చు. సోదర వర్గం వారితో కూడా అకారణంగా తగాదాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి, జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వరకు ఈరోజు గందరగోళంగా గడుస్తుంది. పారిశ్రామిక వర్గాల వరకు పోటీదారుల నుంచి ఒత్తిళ్లు తీవ్రంగా ఎదురవుతాయి. సినీ కళాకారులకు కూడా కొన్ని అవకాశాలు చేజారవచ్చు. విద్యార్థుల అంచనాల్లో పొరపాట్లు కూడా దొరలవచ్చు. మహిళలకు ఆత్మ స్థైర్యం సన్నగిల్లుతుంది. కావున కీలక నిర్ణయాలు తీసుకోలేక వీరు ఇబ్బంది పడతారు. షేర్ల క్రయ విక్రయాలు నత్తనకన సాగుతాయి. తులారాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆప్తులు బంధువులతోటి కలహాలు కూడా ఏర్పడతాయి. ఇంటా బయట కూడా వీరు సమస్యలను ఎదుర్కొంటారు. కాంట్రాక్ట్ రంగం వరకు కాంట్రాక్టులు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో స్థాన చలన సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వరకు విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. సినీ కళాకారులకు కూడా అవకాశాలు ఈరోజు అంతగా లభించవు. విద్యార్థులకు ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈరోజు గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. చేయబోయే కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు వీరికి సంతృప్తికరంగా ఉంటాయి. భూములు గృహాలు కూడా కొనుగోలు చేస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వర్గాల వారు నూతన ఉత్సాహంతో ఈరోజు గడుపుతారు. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు కార్య సిద్ధి ఈరోజు కలుగుతుంది. సినీ కళాకారులకు కూడా తగిన గుర్తింపు కూడా వస్తుంది. విద్యార్థులు పరిశోధన రంగంలో ఎవరైతే ఉన్నారో వారి పరిశోధనలన్నీ కూడా ఫలిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ధనురాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్ని ఇస్తాయి. చిన్ననాటి విషయాలు కూడా ఈరోజు ఈ రాశి వారు గుర్తుకు తెచ్చుకుంటారు. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది ఊరటనిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు కూడా అందుకుంటారు. వ్యాపార విస్తరణలో ఆటంకాలు ఎవరికైతే ఈ రాశి వ్యాపార వర్గాల వారికి ఎదురవుతున్నాయో అవన్నీ కూడా ఈరోజు తొలగుతాయి కాబట్టి అటుపై ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక సాంకేతిక రంగాల వరకు సన్మానాలు సత్కారాలు. సినీ కళాకారులకు మంచి అవకాశాలు వీరి దగ్గరకు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు ఈరోజు వెలువడే ఫలితాలు ఊరటను కలిగిస్తాయి. మహిళలు కూడా శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి గ్రహస్థితి ఈరోజు గోచార రీత్యా అనుకూలంగా ఉందనే చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు ఆటంకాలు ఎదుర్కొంటారు. దూర ప్రయాణాలు కూడా ఈరోజు వీరు చేయాల్సి వస్తుంది. కుటుంబంలో కూడా ఈరోజు ఈ రాశి వారికి చికాకులు ఎదురవుతాయి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.